హాయ్ ఎవ్రీవన్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి 116 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక సంస్థ. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి మామూలుగా ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఈ డిఫెన్స్కి కావాల్సినటువంటి అంటే ఎయిర్ ఫోర్స్కి కావాల్సినటువంటి కొత్త కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయడము, అలాగే వాటిని రిపేర్ చేయడము, వాటిని అప్గ్రేడ్ చేయడము, ఇవన్నీ కూడా ఇంజిన్స్ ఏవైనా కొత్త కొత్త ఇంజిన్స్ని కనుక్కోవడము, ఇలాంటివన్నీ కూడా మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి మంచి సంస్థలో దేశానికి మనము సేవ చేస్తూ ఉద్యోగం చేసే అవకాశం అనేది మనకి రావడం జరిగింది. సో కాబట్టి ఈ ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయి, వాటికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, అన్ని వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో చూసి మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. అండ్ మీకు కానీ లేకపోతే క్వాలిఫికేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు జాబ్స్ పొందే అవకాశాన్ని అయితే మీరు కల్పించినట్టు అవుతుంది. ఇక మనకి దేశవ్యాప్తంగా ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి 31 కస్టమర్ బేస్డ్ అక్రాస్ మనకి ఉన్నాయి, అంటే సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు జాబ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి వైజాగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్లో ఉంది, అలాగే బెంగళూరులో ఉంది. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మనకి వేకెన్సీస్ అనేవి ఏమేమి ఉన్నాయో చూసినట్లయితే మనకి పోస్ట్ పేరు ఏంటి అంటే డిప్లొమా టెక్నీషియన్ అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ 3 రకాల డిసిప్లిన్స్ అనేవి ఉన్నాయి. మెకానికల్కి 64 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్కి 44 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్కి 8 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ డిప్లొమా ట్రైనీ మెకానికల్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేదా డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎలక్ట్రికల్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఆ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి వేకెన్సీస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు, వీళ్ళకి కూడా 6 పోస్టులు అనేవి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. మెకానికల్కి అయితే ఓఎల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే హెచ్ఓహెచ్, ఓఎల్ కేటగిరీ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలండి తప్పనిసరిగా. మనకి డిప్లొమాలో అన్రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయరు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వల్ల అయితే 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 50% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ విషయానికి వస్తే అప్ టు 28 ఏజ్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అంటున్నారు. ఎప్పటికీ అంటే 1/5/2024 నాటికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, అలాగే ఓబీసీ వాళ్ళైతే 31 సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 38 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ ఎక్కడ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి వైజాగ్ కూడా ఉందండి. చూసుకుంటే మనకి ఇక్కడ సో మొత్తం ఎక్కడెక్కడ ఉంటాయని చెప్తాను. మనకు ఫస్ట్ బెంగళూరు ఉంటుంది, జోధ్పూర్ రాజస్థాన్లో, అలాగే నక్తలౌలో రాజస్థాన్లో ఉంటుంది, భువనేశ్వర్లో ఉంటుంది, ఇది ఒడిస్సా, పోర్బందర్ గుజరాత్, రత్నగిరి మహారాష్ట్ర, సిక్రా ముంబై, కొచ్చి కేరళ, పుదుచ్చేరి, పర్నాడు ఇవి రామేశ్వరం, ఇవన్నీ చెన్నై, సాలూరు ఇవన్నీ తమిళనాడు, డేగా వచ్చి మనకి వైజాగ్లో ఉంటుందండి. ఈ వైజాగ్లో కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. తేజ్పూర్ అస్సాం, మిసమారి అస్సాం, దింజాన్ అస్సాం, లిగ్బాలి అస్సాం, ఉదంపూర్ జమ్మూ అండ్ కాశ్మీర్, లెహ్ బటాడియా పంజాబ్, మమూన్ పంజాబ్, హల్ద్వానీ ఉత్తరాఖండ్, తిబ్రి పంజాబ్. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి శాలరీస్ ఏ విధంగా ఉంటాయని మనం చూసుకున్నట్లయితే
బేసిక్ పే అనేది 23,000 ఉంటుంది. దానికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 57,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా కొన్ని బెనిఫిట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుందండి. అవి ఏంటి అంటే వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ అనేది ఉంటుంది. అంటే డియర్నెస్ అలవెన్స్ అనేది మారుతూ ఉంటుంది ఇయర్ బై ఇయర్. 6 మంత్స్కి ఒకసారి కొత్త డిఏ అనేది ఇస్తారు. అది కూడా మీకు వర్తించడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్పెషల్ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కన్వీనియన్స్ అలవెన్స్ అనేది ఉంటుంది. అలాగే మంత్లీ ఇన్సెంటివ్స్, క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. యూనిఫాము, స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తారు. షూ అలవెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఓకే, సో ఇది ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మన అప్లికేషన్స్ అనేవి కూడా షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎవరికైతే హాల్ టికెట్స్ పంపిస్తారో వాళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, అలాగే వెరిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మొత్తం మనకి 2, 4, 5 స్టేజెస్లో సెలెక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ స్క్రూటినీ, సెకండ్ రిటన్ ఎగ్జామినేషన్, థర్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మూడోది వచ్చి మనకి మెడికల్ ఎగ్జామినేషన్, నాలుగవది క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్. ఓకే, ఇది మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి. ఇక ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది నేను చెప్తాను. మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి నేను ఆ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అక్కడికి వెళ్ళి మీరు 5/6/2024 నుంచి 20/6/2024 మధ్యలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక రిటన్ టెస్ట్ అనేది మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే బెంగళూరులో మాత్రమే రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో మనకి మీరు మినిమం కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఎంత క్వాలిఫై అవ్వాలి అంటే అన్రిజర్వ్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ వాళ్ళు అయితే 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ అయితే 50% మార్క్స్ ఉంటే మినిమం ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తర్వాత మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి కామెంట్స్లో తెలియజేయండి, చెప్తాను క్లియర్గా మీకు. ఇక దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఈ హెచ్ఏఎల్ వెబ్సైట్లోనే మనకి ప్రొవైడ్ చేశారండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులోనే మనకి ఈ రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి రిటన్ టెస్ట్ అనేది 2.5 hours అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ అనేది మనకి 2.5 hours ఉంటుంది. 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి పార్ట్ వచ్చి 20 క్వశ్చన్స్ వచ్చి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి వస్తాయి. పార్ట్ 2 వచ్చి 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అనేది ఉంటుంది. ఇక పార్ట్ 3 వచ్చి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ డిసిప్లిన్ నుంచి ఉంటాయి. ఓకే, మొత్తం 3 పార్ట్లు ఉంటాయి. ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చి మనకి 20 క్వశ్చన్లు ఉంటాయి. అందులో జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఉంటుంది. సెకండ్ పార్ట్లో మనకి 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సిలబస్ అనేది ఉంటుంది. పార్ట్ 3లో మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో కాన్సెప్ట్ డిసిప్లిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ డిసిప్లిన్కి అప్లై చేశారనుకోండి, దాంట్లో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ సంబంధించి మీకు డిప్లొమాలో సిలబస్ ఉంటుంది కదా, అదే సిలబస్ అనేది ఉంటుంది. ఇది 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1 నెగిటివ్ మార్క్ అనేది మీకు ఉంటుంది. మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాల్సి ఉంటుంది. మాకు ఇక్కడ ఈ పాయింట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. వన్స్ మనకి టెంటేటివ్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఎగ్జామినేషన్ సంబంధించి. ఎప్పుడు అంటే 7/7/2024 రోజున మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు. అది కూడా ఎక్కడ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న బెంగళూరులో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉండడం జరుగుతుంది. సో అప్లై చేసుకోండి. హాల్ టికెట్స్ కానీ ఈ ఎగ్జామ్ డేట్స్ కానీ ఏవైనా రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో అందులో నేను అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. ఇక ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అది నేను ఫస్ట్లోనే చెప్పి ఉండాలి, మర్చిపోయాను. మనకి ఈ ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ పైన ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అంటే ఇనీషియల్గా 4 years పాటు ఈ జాబ్స్ అనేవి ఉంటాయండి. అంటే మనకి పర్మనెంట్ జాబ్స్ కాదు ఇవి. ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ పైన 4 సంవత్సరాలకి ఈ జాబ్స్ అనేవి తీసుకుంటున్నారు. వన్స్ ఈ 4 సంవత్సరాలు మనకి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అవసరం ఉంటే ఇంకొక 4 సంవత్సరాలు పెంచడం జరుగుతుంది. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే
4 సంవత్సరాలకి మీరు బ్యాక్ వచ్చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఒకవేళ మీకు 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించేస్తే మీకు ఎక్స్పీరియన్స్ కింద కానీ ఫ్యూచర్లో హెచ్ఏఎల్ నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్కి ఏదైనా ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు మీరు పెట్టుకోవడానికి కానీ ఇతర కంపెనీస్లోకి వెళ్ళడానికి కానీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇమీడియట్గా నాకు జాబ్ కావాలి అనే వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.